మేడారం జాతరలో స్ట్రీట్ షాపింగ్ బిజినెస్ కు ఫుల్ డిమాండ్ ఉంది. హైదరాబాద్, ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి వచ్చిన చిరు వ్యాపారులు రకరకాల వస్తువులను అమ్ముతున్నారు. జాతరలో పేలాలు, పుట్నాలు ఫుల్ ఫేమస్. ఇంటీరియర్ వస్తువులతో పాటు రుద్రాక్షలు, పూసల దండలు, కుంకుమ భరణిలు ఎక్కువగా కొంటున్నారు. సమ్మక్క సారలమ్మల ఫోటో ఫ్రేమ్లను ఎక్కువగా గిరాకీ ఉన్నట్లుగా వ్యాపారులు చెప్తున్నారు. జాతరకు గుర్తుగా ఏదోటి కొనుక్కొని వెళ్తామంటున్నారు భక్తులు. మేడారంలో అంగడి గురించి మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. తెలంగాణ కుంభమేళైన మేడారం మహాజాతర శురువైంది. అయితే ఈ జాతరలో ప్రత్యేకంగా మనకు కల్చర్ కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ చిరు వ్యాపారాలు కూడా చాలా వరకు చేసుకుంటారు. అయితే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధికి ఉపయోగపడుతుందని కూడా ఈ జాతరకు వస్తున్నారు. అయితే వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు ఎక్కువగా ఇక్కడ మనం చూడొచ్చు. గాజులు కావచ్చు, చిన్న చిన్న యాక్సెసరీస్, దాంతోపాటు మేడారంలో ప్రసాదంగా తీసుకునే పేలాలు, పుట్నాలు లాంటి ఇట్లా చిన్న వ్యాపారులు కూడా ఈ మేడారంకి వచ్చి దాదాపు 10-15 రోజుల పాటు ఇక్కడ ఉంటున్నారు. అయితే వీళ్ళతో మాట్లాడదాం, అసలు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి బిజినెస్ ఎట్లా అవుతుందని. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు? నల్గొండ నుంచి వచ్చినాం. బేరం చేసుకుంటున్నాం. 20 రూపాయలు డబ్బా, 30 రూపాయలు పుట్నాలు, 50 తీసుకుంటాం. అంటే జాతర అంటేనే ఇప్పుడు ప్రసాదం లాగా ఇవి తీసుకుపోతారు కదా, ఇప్పుడు కొంటున్నారా జనాలు? ఇక మామూలు కొంటుర్రు, అప్పుడు కొన్నట్టు కొంటలేరు. ఇప్పుడు ముందే వచ్చిపోతుర్రు. అందుకే మాకు బేరం సరిగా అయితలేదు. ఇప్పుడు మీరు ఏమేమి అమ్ముతున్నారు? రాగి ఉంగరాలు, కడియాలు అమ్ముతున్నాం మేడం. రాగి ఉంగరాలు, రాగి కడియాలు, పంచల వాళ్ళ ఉంగరాలు, స్టీల్ కడియాలు అన్నీ ఉంటాయి. మరి ఎన్ని రోజులు ఉంటారు ఈ జాతర టైంలో? ఎంతమంది వస్తారు మీ ఇట్లా వ్యాపారం చేసుకునేటోళ్ళు? నెలకు ముందు వస్తారు వచ్చేవాళ్ళు. అయితే మేమైతే ఇంకా 8 రోజుల ముందరనే వచ్చినాము. ఇంకా జాతర అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. ప్రతి ఏడాది మంచిగానే అవుతుంది మాకు. ఎప్పుడు లేదని కాదు, కానీ అమ్మవారి దయ ఉంది, ఎప్పుడైనా మంచిగానే జరుగుతుంది. మరి ఇక్కడ ఏమైనా రెంట్ కడతారా? మేడారం జాతరలో ఏదైనా వ్యాపారం చేయాలంటే చాలా వరకు రెంట్లు తీసుకొని ఇక్కడ ప్లేస్ ఇస్తున్నారు కదా, మీకు ఇక్కడ ఇది ఫ్రీనేనా? రెంట్లు కట్టే వాళ్ళు రెంట్లు కడతారు మేడం. మాకైతే అంత వ్యాపారం జరగదు కదా, అంతే. ఇంకా అక్కడిక్కడ పోయి అట్లనే బేరం చేస్తాం. ఈ బండి ఎక్కడనే పెడతామో అక్కడనే పండుకుంటాం, అక్కడనే బిజినెస్ చేస్తాం. ఎస్, మేడారం జాతరలో ఫుట్పాత్ బిజినెస్లలో మనం చూడొచ్చు చాలా వరకు కూడా అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ని ఇక్కడ సేల్ చేస్తారు. అందులో ముఖ్యంగా రకరకాల కలర్స్లో కుంకుమ ఉన్నాయి. దాంతోపాటు సమ్మక్క సారమ్మ సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ అమ్ముతున్నారు. దాంతోపాటు కుంకుమ భరణి అనేది కూడా చాలా ఈ అమ్మవారికి ఫేమస్ కాబట్టి రకరకాల డిజైన్స్లో కూడా కుంకుమ భరణిలు అమ్ముతున్నారు. అయితే ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకొచ్చారు, వ్యాపారం ఎట్లా ఉంటుంది, ఇక్కడ వ్యాపారులతో కూడా మాట్లాడదాం. బిజినెస్ ఇప్పుడు బాగానే నడుస్తుంది. సమ్మక్క సార అంటే తల్లి ఇక్కడ బాగానే నడుస్తుంది. ఇట్లా వెరైటీస్ అంటే సమ్మక్క తల్లి కుంకుమ భరణి వస్తుంది కాబట్టి ఈ కుంకుమ భరణిలో ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఫొటోస్ కానీ, గంధం, విభూతి అన్నట్టు ఇట్లా కుంకుమ అమ్మవారికి కుంకుమ భరణి 50-60 రూపాయలు ఉంటుంది. మరి జాతర అయిపోయేదాకా ఎట్లయితుంది మరి మీకు బిజినెస్? శుక్రవారం, శనివారం వరకు బిజినెస్ కంటిన్యూ నడుతుంది. ఇక్కడ షాప్ పెట్టుకోవాలంటే రెంట్ కట్టాలి కదా, ఇట్లా మీకు ఫ్రీనేనా? రెంట్ కట్టేటి అన్ని అవుట్ సైడ్ ఉంటాయి. ఆ జాగాలు తీసుకొని కట్టుకుంటారు. ఫ్రీ బిజినెస్ అంటే ఒక్క రోజు 1000-1500 2000 అట్లా అవుతా. జాతరకు వచ్చి అమ్ముతా, ఊర్లో పొట్టి పోయి అమ్ముతా. 20 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు. ఈ సంవత్సరం గిరాకీ లేదు మేడం. అప్పుడప్పుడు ఉండేది బాగా, ఈ సంవత్సరం గిరాకీ లేదు. జనం ఎక్కువైనా కానీ కొట్టలేరు. यहाँ पे हमको हो गई कम से कम 10 दिन तो हो गए समझो। राजस्थान के हम, मेरा नाम है रोहित। अच्छा, ये हाँ मतलब मेले के लिए है इसके अंदर। बस 2-3 हज़ार रुपये का धंधा हो जाता समझो दिन भर में। अभी तक कारोबार नहीं चल रहा इसके अंदर। नहीं, क्या मालूम, पब्लिक ले रही नहीं, मतलब खरीदारी नहीं हो रही। नहीं, రోడ్ సైడ్ బిజినెస్లో మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఇక్కడ చూడొచ్చు. రకరకాల పూసలు అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. ఇందులో అల్లిన పూసలు ఉన్నాయి. వాటితో పాటు రుద్రాక్షలకు సంబంధించి ఇది మనం చూడొచ్చు. కంప్లీట్గా ఒక చెట్టుకి ఉన్న రుద్రాక్షలను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. అయితే ఇది ఒక్కొక్కటి ఎంత, అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఈ వ్యాపారులతో మాట్లాడదాం. దీన్ని ఎట్లా వేసుకుంటారు ఏందని. అన్న, మీ పేరు, ఎక్కడి నుండి వచ్చింది? నా పేరు రజనీ అమ్మ, ఆంధ్ర అనేది, తిరుపతి మాది. ఇది ఉద్రాక్ష అంటే పిల్లలకు మెడల్ వేసుకొని అంటే దిష్టి, కందిష్టి, ఓమాలు, నజర్కు మంచిది. కింద పడుకుంటే భయం రాకూడదు, ఆడుకుంటారు కదా, దానికి గాలి పడకూడదు. దానికి పంచముఖి ఉద్రాక్ష అంటారు. ఒక చెట్టు మేము కావాలంటే మేపల నుంచి ఒక నెలకు 50 చెట్లు 60 చెట్లు తీసుకొస్తాం.
ఈ జాతరగా అయిపోతే మేము తీసుకొని వచ్చి వ్యాపారం చేసుకుంటాం. ఒక దండ వచ్చి 50 రూపాయలు. 50 రూపాయలు మరి కొంటున్నారా అన్న ఇక్కడ బిజినెస్ ఎట్లా అవుతుంది? బాగా పోతున్నాయమ్మా. సమ్మక్క సారక్క పేరులో ఆ తల్లి మీద పేరులో ఆయన ఆ తల్లే ఉద్రాస, అది శివుడు ఉద్రాస ఆయన సమ్మక్క సారక్క తల్లి పేరులో అందరూ వేసుకుంటున్నారు. బాగున్నారు. ఇక్కడ రుద్రాక్షలతో పాటు ఇంకా వేరే ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి అన్న, ఎందుకు ఇవి వాడతారు? ఇది జింక కస్తూరికాయ అంటే దేవుడు పూజ రూమ్లో పెట్టుకుంటారు. దాని వాసన అంటారు. ఈ సమ్మక్క సారక్క తల్లికు జింక అంటే దానికి నచ్చింది, దాని వాసన అంటారు. అది ఒకటి. ఇది అమ్మవారు తామర గింజలు 108 దేవి లక్ష్మీదేవి అంటారు. ఆ తల్లికు జపం చేసుకొని దాని పూట మీద పెడితే దాన్ని మనం పనుకున్నట్టే ఆ తల్లి కనబడతాయి. తామర గింజలు అది. ఇది ఉద్రాక్షిది. ఇది సర్పణం. చెట్టు ఉద్రాక్ష చెట్టుకి భూమి మీద కింద పుడతాది. చెక్కేది కాదు అది. దీనికి చర్మ తీయాలి. దీనికి కాయ ఉంటాయి. దీని పైన చర్మ తీస్తే దీని రూపం కనబడతాయి. శివుడు రూపం కనబడతాయి. ఇది వచ్చి 500. ఇంకా ఇక్కడ గవ్వలు ఇవన్నీ ఉన్నాయి కదా, సేల్ ఎట్లా అవుతుంది మరి మీకు వ్యాపారం? బాగా పోతున్నాయి. వినాయకుడు గవాలు, లక్ష్మీ గవాలు, సరస్వతి గవాలు, గంగ గవాలు, గోమ చక్రాలు. ఈ ఉద్రాక్ష పట్టికి పుస్తలంటే మన కడుపులకు వేడికి తగ్గిస్తాయి. షుగర్, బీపీ, హీట్ తగ్గిస్తాయి. మన మటన్ తినేవాళ్ళు, చికెన్ తినేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, బీడి తాగేవాళ్ళు, ఆంచి తాగేవాళ్ళు దానికి పట్టికి పుస్తలంటే వేడి తగ్గిస్తాయి. అది ఒరిజినల్ రియల్. ఎంత ఒక్క దండ ఎంత? 150 రూపాయలు ఒక దండ. మీకు ఇది మాలంతా అమ్ముడు పోతుందా మరి జాతర టైంలో? అయిపోతాయి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు సమ్మక్క జాతరకి? అప్పటికి ఇప్పటికి ఎట్లుందన్న? నాకు 25 సంవత్సరాలు ఈ సమ్మక్క సారక్క మేము తిరుగుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఇది బాగా డెవలప్ అయింది. ముందుకు అడవిలకు మాకు బాగా వ్యాపారం. ఇప్పుడు కానీ బాగా ఉన్నాయి వ్యాపారం. ఇదే ఫస్ట్ టైం వచ్చింది. నేను చూద్దామని బుట్టలు అమ్ముతాం. మేమే అల్లుతాం. ఒక్కోటి ఒక రోజుకి వచ్చి 50 అల్లుతాం అక్క. ఒక రోజుకి వచ్చి 50. లేదు, అక్కడి నుంచి అల్లుకొని వస్తాం అక్క. మేము తెచ్చినవి మనిషికి 500 బుట్టలు తెచ్చామక్క. ఏం కొనలేదు అక్క. ఇంకా 50కి 60కి అడుగుతున్నారు. ఫిక్స్డ్ రేట్ 100 రూపాయలు తగ్గించి మరి అడుగుతున్నారు అక్క. మా ఛార్జీలు అంతా కలిపి వాడికి అంతా కలిపి 25 వేలు అక్క. అక్కడి నుంచి ఇక్కడికి దూరం కదా, బిజినెస్ ఏం జరగట్లేదు అక్క. 2 రోజుల్లో చూడాలక్క, జరిగితే పర్వాలేదక్క. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఇక్కడ జరిగే చిన్న చిన్న షాపింగ్ చేస్తున్నారు, చూడొచ్చు. అయితే మేడారం జాతరకు గుర్తుగా ఏదో ఒక వస్తువులు కొనుక్కోవడం అనేది ఎప్పటి నుంచో కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతము ఈ సమ్మక్క జాతరకు వస్తున్న ఫ్యామిలీస్ పిల్లలతో పెద్దలతో వస్తుంటారు కాబట్టి జాతరకు గుర్తుగా కొంతమంది షాపింగ్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం భక్తులతో. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారండి? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎట్లా ఉంది మరి ఈసారి జాతర? ఎంతమంది వచ్చారు? మేము మా ఫ్యామిలీతో కలిసి వచ్చామండి. ఏమేమి కొంటున్నారు మరి? ఎట్లా ఉన్నాయి ఇక్కడ రేట్స్? ఇక్కడ రేట్స్ హై ఉన్నాయి మేడం. కాకపోతే మాకు రీజనబుల్ రేట్లో హైదరాబాద్లో కూడా దొరుకుతాయి. కానీ జాతరకు వచ్చి తీసుకున్నాం అన్న ఒక సంతృప్తి, హ్యాపీనెస్, అది మేము ఇక్కడ గాజులు కూడా ఇవి రీజనబుల్గా మాకు హైదరాబాద్లో కూడా దొరుకుతాయి. కాకపోతే మేము ఇక్కడ అమ్మవారి దగ్గర తీసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ మాకు బాగుంటుంది. గాజులు కొన్నాము. మా పిల్లలు మైండ్ డెవలప్మెంట్ కావడానికి ఇది కూడా తీసుకున్నాము. ఎట్లున్నారు ఈసారి క్రౌడ్? ఎప్పుడు వస్తారా? ఇదే ఫస్ట్ టైం? మేము ఎప్పుడూ 2 ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉంటాం. జాతర టైంలో వస్తాం, మళ్ళీ మామూలు డేస్ అప్పుడు కూడా వస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు వచ్చి ఇప్పుడున్న హ్యాపీనెస్, ఇప్పుడు జాతర టైంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అమ్మవారు వస్తారు కదా, చాలా బాగుంటుంది. ఏంటంటే ఇక్కడ జాతరలో కొత్తగా ఏం చూసిర్రు షాప్స్లో? అంటే రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి కదా బయట, అంటే హైదరాబాద్లో కావచ్చు వివిధ ప్రాంతాల్లో. కానీ ఇక్కడే ఎక్స్క్లూజివ్గా దొరికేటి ఏమైనా ఐటమ్స్ కనిపించినాయా? ఇక్కడ ఎవ్రీవన్ అన్నీ దొరుకుతాయి కొత్తగా. అంటే హైదరాబాద్లో దొరకనివి ఉన్నాయి ఇక్కడ. అల్లికలు చేతో నేర్చిన అల్లికతో ఇప్పపు లడ్డూలని, ఇప్పపు లడ్డూలు, చేతితో నేసిన బుట్టీలు, ఇంకా అది ఇక్కడ కోయ వాళ్ళు చేసిన ఒక వెరైటీస్ అయితే చూసినాం మేము. ఇక్కడ అది మంచిగా ఉన్నాయి. పిల్లలకు ఆడుకునే వస్తువులు కూడా బాగున్నాయి, తీసుకున్నాం మేము. చాలా బాగున్నాయి. వీళ్ళు కూడా చాలా సంతోషించారు.
అక్కడ దొరికనివి ఇక్కడ తీసుకుంటే మంచిగా ఉంటుందని మేము పిల్లలకు కూడా చెప్తున్నాం. మేము మా షాపింగ్ చేసి ఫొటోస్ రేట్లు అంటే ఇప్పుడు మన దానికంటే ఇక్కడ డబల్ రేట్లు ఉన్నాయి. జాతర కాబట్టి కంపల్సరీ అది ఇవ్వవలసిందే. అందుకనే మేము కూడా ముందే సిద్ధమయ్యే వచ్చినాం అనమాట జాతరకి. మేము ముంబైలో ఉంటాం. ముంబై నుండి ఎవ్రీ 2 ఇయర్ కంపల్సరీ వస్తాం. జాతర ఎప్పుడైతే అప్పటికన్నా కంపల్సరీ. 2010 సొంతూరు వచ్చేసి బచ్చనపేట మండల్, మనసానిపల్లి విలేజ్, జనగాం డిస్టిక్. లోకల్ ఇక్కడ ఉండేది మహారాష్ట్రలో. ఎవ్రీ 2 ఇయర్ కంపల్సరీ ఎక్కడ ఉన్నా కానీ మేము ఇక్కడ వచ్చేస్తాం. ఈసారి 20 మెంబర్స్ వచ్చినాం. సమ్మక్క సారలమ్మ జాతరలో అయితే ఇట్లాంటి చిరు వ్యాపారుల బిజినెస్ చాలా వరకు కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ రేట్లు కూడా కొంచెం తక్కువగా ఉండడంతో ఇటు భక్తులు వచ్చి జాతర గుర్తుగా ఏదో ఒక వస్తువునైతే కొనుకెళ్తున్నారు. ఇది సమ్మక్క జాతర వద్ద చిరు వ్యాపారులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, మేడారం నుంచి.